ఎండ తాపం విపరీతంగా పెరిగిందండి. ఫ్యాన్లు తిరుగుతున్నా, ఏసీ ఉన్నా గాలి సరిపోవట్లేదు. మొత్తం సిమెంటు, ఇటుకలు, రాళ్ళు, రప్పలతో నింపేశారు. చెట్లు అనేవి లేవు, నీటి నిల్వలు లేవు, భూగర్భ జలాలు. ఇంత వర్షాలు కురిసినాయి ఈ సంవత్సరం, అయినా సరే నీటి ఎద్దడి వచ్చిందంటే నీటి నిల్వలు ఉండే ప్రాంతాలన్నీ మనం కబ్జా చేసుకున్నాం, ఇల్లు కట్టుకున్నాం. ఏది ఎక్కడుండాలో అక్కడుంటేనే అన్నీ సమతుల్యం అవుతాయి. నీరు చెరువులో నిల్వ ఉంటే పక్కన ఉన్నటువంటి బావులకు కానీ బోరింగులకు కానీ నీళ్లు సరఫరా అవుతూ ఉంటాయి. చెరువులన్నింటినీ ఇళ్ల స్థలాలు చేసి నా బోర్ ఎండిపోయిందంటే ఎండిపోక ఏమవుతుందండి? ఇంకుడు గుంతలని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మొదలుపెట్టారు. కొన్ని ఇళ్ళకి కట్టారు, కొన్ని ఇళ్ళకి కట్టలేదు. ఇంకుడు గుంతలు కట్టినా కానీ ఆ నీటి నిల్వ సరిపోవట్లేదు. అంటే కావలసినంత ప్రదేశాన్ని ఆ నీరు నిల్వ చేసుకోవడం కోసం కేటాయించలేదు. అంటే మొట్టమొదట ప్లాన్లో చేయలేదు కాబట్టి తర్వాత చిన్న బయట ఉన్న స్థలంలో చిన్న ఇంకుడు గుంత కడితే అది ఇంతమంది అవసరాలు తీర్చగలిగే అంత నీటిని నిల్వ చేయలే. పర్మిషన్ ఇచ్చే ప్రతి వాటికి ఇటువంటివన్నీ అమలు చేస్తే ఇంత నీటి ఎద్దడి ఉండదని నా భావన. ఈ నీటి సమస్యకి పరిష్కార మార్గాలు చూడాలి. హైడ్రా ప్రజల అవసరాల కోసమే చెరువులు కబ్జా చేయబడ్డని చెరువుల్ని ఖాళీ చేయించి నీటిని నిల్వ చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడటం కోసం అని చెప్పేసి మొదలేశారు. దాని అమలు, పనితీరు, పరిస్థితులు, దానివల్ల ఎంత మార్పు వస్తుంది ఏంటి వేచి చూద్దాం. ఏదేమన్నా కానీ ఎవరికి వాళ్ళు మాత్రం ప్రకృతి నుంచి వచ్చే నీటిని నిల్వ చేసుకొని బోర్లు ఎండిపోకుండా ఉండే పద్ధతిని అవలంబించాల్సింది ఉంది. ముందే జాగ్రత్త పడాలి, కన్స్ట్రక్షన్ కంటే ముందే. అప్పుడు ఉద్యమంలా చేస్తారు కానీ ప్రాక్టికల్గా అంత అమలు కాలేదు. ఇంకుడు గుంతలు మాత్రం అందరూ కన్స్ట్రక్ట్ చేసుకోండి. అట్లాగే సోలార్ సిస్టమ్ని కూడా డెవలప్ చేయండి.